హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పప్పు చెక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా 2 స్పూన్లు సగ్గుబియ్యాన్ని గంట సేపు నానబెట్టుకోవాలండి. అలాగే 2 స్పూన్ల మినపప్పును కూడా నానబెట్టుకోండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి. అరకిలో బియ్యపిండి, నానబెట్టిన సగ్గుబియ్యం, నానబెట్టిన మినపప్పు, కొద్దిగా కొత్తిమీర, కొంచెం కరివేపాకు, స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, కారానికి సరిపడా అల్లం పచ్చిమిర్చి పేస్టు, వేడి చేసుకున్న 2 స్పూన్లు నెయ్యిని వేసుకోండి. ఇవి బాగా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా ముద్దలా అయ్యే వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు మనం బౌల్స్లా చేసుకుందాం. చేసుకున్న బౌల్స్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాంటి కవర్ని తీసుకుని ఆయిల్ అప్లై చేసి చెక్కల్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఎలాంటి ప్లేట్ అయినా పర్వాలేదండి, గిన్నె అయినా పర్వాలేదు. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని చెక్కల్ని ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇవి చాలా గుల్లగా ఉంటాయండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. కొద్దిగా వేగిన తర్వాత మరోవైపుకి తిప్పుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని చూడండి, ఈ విధంగా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యాయి కదండి, మనం తీసేసుకుందాం. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా లలిత ఎంబ్రాయిడరీ డిజైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూశారు కదా, పప్పు చెక్కలు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.